हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम। Forum for Truth Seekers సత్యాన్వేషకుల బృందము పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఒపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము
ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం. వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1, కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగము, విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 264వ పాఠము 2/4/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇక్కడ ఇక్కడ 2 పనులు జరుగుతున్నాయి ఏకకాలంలో. ఎలాగైతే భూమి ఏకకాలంలో 2 ప్రదక్షిణలు చేస్తుందో, తన చుట్టూ తాను సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుందో, అట్లాగే మనం కూడా ఇక్కడ మనం స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే అంటున్నాం. దానికోసం ఈ గ్రంథ పఠనం చేస్తున్నాం. ఇదే సమయంలో ఏం జరుగుతుంది? ఈ గ్రంథ పఠనం ద్వారా ఒక అద్భుత దివ్యశక్తి తయారు చేయబడి, ఉత్పాదింపబడి, అది సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు
ఉపయోగపడేటట్టుగా జరుగుతుంది. అంటే ఒక పక్కనేమో అందరి కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. అదే సమయంలో తన చుట్టూ తాను తిరగటం అనే ప్రదక్షిణ అనే దానికి సంబంధించి, మనకి సంబంధించిన స్వస్థితి యందు మేలు కాంచటం. ఇట్లా ఈ 2 పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. మనం ప్రముఖంగా ఏది పెట్టుకున్నామంటే, మన గురించి పెట్టుకోలేదు. సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి, పరిపూర్ణతల కొరకు ఈ గ్రంథ పఠనము, ఈ గ్రంథ పఠన కార్యక్రమము. ఈ గంట సేపు మనం ఇలా కూర్చొని, అలా వింటూ ఉంటే, ఒక అద్భుతమైన శక్తి ఇక్కడ ఉత్పాదింపబడుతుంది. ఆ ఉత్పాదింపబడిన శక్తి ఈ సమస్త మానవాళికి ఉపయోగపడేటట్టుగా అది మొత్తానికి అందజేయబడుతుంది. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. అందువల్ల కొంచెం డ్రైగా ఉందేమో, అంటే అంత ఉత్సాహంగా లేదేమో అన్నట్టుగా మనకు అనిపించవచ్చు. కానీ ఇది అంతర్లీనంగా, అంతర్గర్భితముగా ఒక అద్భుతమైన మహాయజ్ఞం జరుగుతుంది ఈ చిన్ని కార్యక్రమం ద్వారా. అనే అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం ఫోహత్ కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. మనం ఏది చేయాలన్నా స్ట్రెంగ్త్, ఫోర్స్, ఎనర్జీ, ఇట్లా రకరకాల శక్తులకి సంబంధించిన విషయం, బలానికి సంబంధించిన విషయం. ఇది లేకుండా మనం ఏది చేయడానికి లేదు. ఆలోచన రావాలన్నా కూడా శక్తి కావాలి. ఆలోచన కదలాలన్నా శక్తి కావాలి. శక్తి లేకుండా ఆలోచన లేదు. అందుకే పార్వతి లేకుండా పరమేశ్వరుడు లేడు. పార్వతి పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వంగా పెట్టుకుంది. శక్తి లేకుండా, శక్తి ఎప్పుడు అవసరమవుతుంది? వ్యక్తం అవ్వాలి అన్నప్పుడు. వ్యక్తం అవ్వక్కర్లేదు అన్నప్పుడు శక్తితో పని లేదు. మొత్తం ఆయనలో లయమైపోయి ఉంటుంది. ఒక్కడే ఉంటాడు ఇంకా. ఇది వ్యక్తం అవ్వాలి అని అన్న విషయం అప్పుడే శక్తి యొక్క అవసరం వస్తుంది. ఆ శక్తే ఇది సృష్టింపబడాలి అన్న సంకల్పాన్ని కదుపుతుంది. అట్లా ఆ శక్తి మొత్తాన్ని ఏమంటున్నామంటే ఫోహట్ అనే పేరుతో పిలుస్తున్నాం. దాని యొక్క అనేక రూపాలే మనం ఇక్కడ వినియోగించుకుంటున్నటువంటి శక్తి. ఆ శక్తితోనే మనం ఇది పాఠాన్ని వినగలుగుతున్నాం, పాఠాన్ని చెప్పుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. చెప్పేవాడి నుంచి వినేవాడికి ప్రసారం అవ్వటం, మొత్తం కార్యక్రమానికి ఆధారంగా ఉంది శక్తి, ఎనర్జీ. అది అనేక రూపాలుగా ఉన్నటువంటి ఆ ఫోహట్, మూలంగా ఉన్నది ఫోహట్. అందుకే ఏకాదశి రుద్రులు ఈ మొత్తానికి శక్తిమయ కక్షలో పనిచేస్తున్నటువంటి అంటే వెలుగు ఉంది అక్కడ. ద్వాదశాదిత్యులు
ఆ వెలుగు శక్తితో కూడి ఇక్కడ అష్టవస్తువులుగా అంటే భూమి మీద స్థూలానికి వ్యక్తమవటం. స్థూల జగత్తుగా వ్యక్తమవటం. అలా జరుగుతుంది. దాంట్లో ఈ ఫోహత్ యొక్క పాత్ర అత్యంత ప్రముఖమైనది. ఇన్ ద ఫెనామినల్ అండ్ కాస్మిక్ వరల్డ్, ఫెనామినల్ అంటే మన ఈ వ్యక్తమైనటువంటి సృష్టి. అండ్ కాస్మిక్ వరల్డ్ విశ్వం మొత్తానికి సంబంధించి ఈస్ దట్ అంటే హీ అనే పేరుతో పిలుస్తున్నాం ఇప్పుడు ఫోహట్ అనే ఒక వ్యక్తిగా. అట్లా మనం తొందరగా అర్థం చేసుకోవటానికి. ఇప్పుడు ఆయన మొత్తం వ్యాపించి ఉన్నది ఇదంతా. ఈ మొత్తం వ్యాపించి ఉన్న దాన్ని మనం గ్రహించాలి అంటే ఒక చిన్న రూపంలోకి తెచ్చుకోవాలి మనం. ఒక సంకేతంలోకి తెచ్చుకోవాలి. ఓ దేశ పటాన్ని ఏమంటున్నాం మనం? ప్రపంచ పటం. భూగోళం మొత్తం ఎన్ని దేశాలున్నాయో ఆ మొత్తం పటాన్ని ఓ చిన్న కాగితం మీద వేసుకుంటున్నాం మనం. అప్పుడు గాని మనకు అర్థం కావటం లేదది. ఏది ఎక్కడుంది? ఏంటి? అని మనం అవన్నీ చెప్పుకోవడానికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరంలో ఉంది? ఇక్కడ ఏమేమి వనరులున్నాయి? ఇట్లా వాటి గురించి వివరించుకోవాలి అంటే ఆ పటం ఆధారం అవుతుంది. ఆ పటము అదే మొత్తం విశ్వమా? అదే మొత్తం ఈ ప్రపంచమా? కాదు గదా! ఉన్న ప్రపంచం మొత్తాన్ని తీసుకొచ్చి ఆ చిన్న కాగితంలో పెట్టుకున్నాం. మొత్తం పరివ్యాప్తమైనటువంటి ఆ దైవాన్ని తెచ్చి చిన్న విగ్రహంలో పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఎట్లాగైతే మనం కాగితం వరకు పరిమితం కాము మనం. దేశ పటము అన్నా, ప్రపంచ పటం అన్నా అక్కడికి పరిమితం కాము. మనకు తెలుసు. మొత్తానికి సంబంధించింది సంకేతంగా ఇక్కడ మనం కాగితం మీద పెట్టుకున్నాం మనం అని నిరంతరం మనకు గుర్తుంటుంది. ఇదొక్కటే ఇక్కడిదే కాదు. ఈ కాగితం ఒక్కటే కాదు అన్న విషయం మనకి నిరంతరం గుర్తుంటుంది. విగ్రహం దగ్గరికొచ్చినప్పటికల్లా ఈ విగ్రహమే అని అక్కడితో ఆగిపోతాం మనం. మనం ఏంటంటే కొంత దాకా వచ్చాం. ఈ విషయాన్ని దానికి కూడా అన్వయించుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ వెళ్ళటం కోసమే ఇట్లాగా దీని యొక్క ఏర్పాటు అమరికని మనకి తెలియచెప్పేటప్పటికల్లా. ఇప్పుడు అట్లా మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈస్ దట్ ఆయన వేటితో కూడుకొని ఉన్నాడు? ఆకల్ట్, ఎలక్ట్రిక్, వైటల్, పవర్, occult, electric, vital power, which under the will of the creative logos brings together the elemental atoms and makes them aggregate and combine forward and combine. అంటే మనం జీవప్రసారం మొదటి జీవప్రసారంతో మనకేం జరిగింది? మొత్తం లోకాలు తయారైనయి. ఆ లోకాలకి సంబంధించినటువంటి అణువులతో ఆయా లోకాలు తయారయ్యాయి. అన్ని లోకాలుగా అణువులు ఒకే రకంగా లేవు. చలన వేగాన్ని అనుసరించి ఒక్కొక్క లోకానికి ఆయా పేరు పెట్టుకున్నాం. ఆయా పేర్లు. ఆయా చలన వేగాల్ని అనుసరించి. ఆ చలన వేగంలో తేడా ఉంటే ఇంకొక లోకంలోకి వచ్చేయటం. దిగువ లోకంలోకి రావటం. ఇట్లా చలన వేగం తగ్గే కొలది దిగువ లోకాల్లోకి రావటం అది. ఆ అణువులు. విచ్ అండర్ ద విల్ ఆఫ్ ద క్రియేటివ్ లాగాస్. ఆ 3 మూర్తులుగా ఉన్నది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా. ఆ 3 మూర్తుల నుంచి 3 జీవ ప్రసారాలు. బ్రింగ్స్ టుగెదర్ ద ఎలిమెంటల్ ఆటమ్స్. ప్రాథమికంగా ఉన్న అణువుల్ని అండ్ మేక్స్ దెమ్ ముందు ప్రాథమికంగా ఉన్న అణువుల్ని మూల అణువుల్ని తయారు చేసి మేక్స్ దెమ్ అగ్రిగేట్ వాటిని మొత్తంగా చేర్చి అండ్ కంబైన్
మళ్ళా వాటిని కొన్నిటిని కలిపి ఒక ఆకారంగా తయారు చేసి, ఆ ఆకారానికి చైతన్యముగా ఈ జీవ ప్రసారమే చైతన్యముగా మారి, ఆ రెండో జీవ ప్రసారం. రెండో మూర్తి నుంచి బయలువెడలినటువంటి రెండో జీవ ప్రసారము. అట్లా కొన్ని అణువుల్ని కలిపి ఒక ఆకారంగా తయారు చేసి, ఆ ఆకారానికి చైతన్యంగా తాను ఉండి, ఇప్పుడు ఈ అణువులన్నీ దేనితో తయారు చేయబడున్నాయి? సబ్‌స్టెన్స్, రూట్ సబ్‌స్టెన్స్. ప్రైమార్డియల్ రూట్ సబ్‌స్టెన్స్ ఏదైతే ఉందో, దాంతో తయారు చేయబడ్డాయి ఇవన్నీ. మూల పదార్థంతో. ఆ పదార్థంతో తయారు చేయబడిన అణువుల్ని కొన్నిటిని కలిపి దానికి చైతన్యంగా మారి రెండో జీవ ప్రసారము. అంటే మొదటి జీవ ప్రసారంతో ఈ పదార్థంతో అణువుల్ని తయారు చేయటం జరిగింది. అంటే దాని నిండా ఏమున్నటప్పుడు? శక్తితో కూడుకొని ఉన్నదే గదా! శక్తి ఉండడం వల్లనే ఆ పదార్థానికి ఆ అణువు రూపం వచ్చింది. అణువుగా చలించటం మొదలైంది. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిందేంటంటే, అన్ని చోట్ల ఆ శక్తి యొక్క పాత్ర ఉంది. ఆ శక్తి యొక్క ప్రమేయం ఉంది. ఆ శక్తులు దేనికి దానికి ప్రత్యేకంగా కాకుండా ఒకే శక్తికి సంబంధించి అనేక రూపాలు, అనేక విభాగాలతో ఒకే శక్తి పనిచేస్తుంది. వాటినేం చేసింది, కొన్నిటిని దగ్గరికి చేర్చి అగ్రిగేట్ ఒక రాశిగా పోగు చేసి కొన్ని అణువుల్ని, దానికి దాని చైతన్యముగా. అట్లా మనకి ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్‌డమ్ వచ్చింది. తర్వాత సౌరాత్మ వర్గొచ్చింది. చంద్రాత్మ వర్గొచ్చింది. తర్వాత ఖనిజ వర్గం. ఈ విధంగా ఈ రెండో జీవ ప్రసారంలో ఒకదాని తర్వాత ఒకటి అలాగా అభివృద్ధి పరుస్తూ వాటిని ఆ విధంగా వచ్చినాయి. అండ్ కంబైన్డ్. ఫోహాట్ రన్నింగ్ అలాంగ్ ద 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆకాశ 7 తత్వాలుగా ఏదైతే ఉందో ఇదంతా 7 లోకాలు, 7 లోకాలకి సంబంధించిన 7 తత్వాలుగా యాక్ట్స్ అపాన్ మానిఫెస్టెడ్ సబ్‌స్టెన్స్ ఆర్ ద వన్ ఎలిమెంట్. ఈ ఆకాశం యొక్క 7 తత్వాలు ఏవైతే ఉన్నాయో, అవి ఈ వ్యక్త సృష్టిలోకి వచ్చినటువంటి పదార్థం మీద పనిచేస్తూ one element and by differentiating it into various centers of energy. 7 ఒకే జీవ ప్రసారము 7గా అలా నిరంతరంగా ప్రసారం అవుతూ ఉండగా 7 లోకాలు తయారైనయి. 7 లోకాలకి సంబంధించిన అణువులు తయారైనయి. 7 తత్వాలకి సంబంధించినయి తయారైనయి. ఈ one element and by differentiating it into various centers of energy. అట్లాగా రకరకాలైనటువంటి శక్తులుగా అవి మారి sets in motion the law of cosmic evolution. ఈ విశ్వం యొక్క పరిణామాన్ని మనం ఏదైతే బ్రహ్మాండ పరిణామం అని చెప్పుకుంటున్నామో, బ్రహ్మాండోత్పత్తి క్రమము, అట్లాగే బ్రహ్మాండ పరిణామము. ఇట్లా ఇది పరిణామం ఉంది. ఒకటి పని చేయాలి అంటే దానికి సంబంధించిన ఒక మౌలిక తత్వ దివ్య ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించి ఇక్కడ అది పనిచేస్తూ ఉంటుంది. ఆ ధర్మం ప్రకారం sets in motion the law of cosmic evolution. ధర్మాలన్నీ ఎలా ఉంటాయి? ఒక నిశ్చల స్థితిలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆ నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి ఇక్కడ సెట్స్ ఇన్ మోషన్. దాని ఆధారంగా ఇది కదిలేటట్టుగా, దాని ఆధారంగా ఈ పరిణామము జరిగేటట్టుగా ఈ ఫోహట్
సెంటర్స్ ఆఫ్ ఎనర్జీని ఎక్కడికక్కడ బహుకేంద్రాలని ఏర్పాటు చేసి ఆ కేంద్రాల చుట్టూ ఒక పరిణామం జరిగేటట్టుగా, ఖనిజ వర్గు ఒక సెంటర్ ఆఫ్ ఎనర్జీ, వృక్ష వర్గు ఒక సెంటర్ ఆఫ్ ఎనర్జీ, అట్లా ఒక్కొక్క సెంటర్గా ఒక్కొక్క కేంద్రంగా పెట్టి ఈ లా ఆఫ్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో అది దాని మీద పనిచేస్తూ దాన్ని పరిణమింపచేస్తూ క్రమక్రమంగా ఏది అక్కడే నిలబడిపోదు. ప్రతిదీ కూడా ఈ సృష్టిలో దాని యొక్క స్థితి ఏంటి, ఎక్కడ ఆగదు. అనుక్షణం అభివృద్ధి చెందటం, పరిణమించటం. అది దేని ద్వారా జరుగుతుంది? లా ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ ధర్మాన్ని అనుసరించి. అందువల్ల దేన్ని ఎప్పుడు ఏ క్షణంలో చూసినా అది అక్కడ ఆగటం అనేది లేదు. ముందుకు అడుగులు వేయటమే. ఇటు చూసి మళ్ళీ మనం ఇది చూసి మళ్ళీ పక్కకి తిరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇటు చూసామనుకోండి, ఇంతకు ముందు ఎక్కడ ఉందో అక్కడే అది ఉండదు, ముందుకి అభివృద్ధి చెంది ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే లోపలనే ఈ విశ్వం మొత్తం ఎంత అభివృద్ధి, ఎంత ముందుకు వెళ్ళిందో మనం గ్రహించలేనంతగా జరుగుతుంది, మనం ఊహించలేనంతగా అంత అభివృద్ధి. మనకు ఉదాహరణ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ప్రదక్షిణ కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో. అది మన గమనికలోకి లేకపోయినా కానీ అది నిత్యము జరుగుతూనే ఉంది. Sets in motion the law of cosmic evolution, which in obedience to the ideation of the universal mind, a pre-cosmic ideation ఏదైతే ఉందో, రూట్ ఐడియేషన్, pre-cosmic రూట్ ఐడియేషన్, ప్రకృతి పురుషుడికి సంబంధించి ఆ సంకల్పం మొత్తం కూడా యూనివర్సల్ మైండ్ ద్వారా, విశ్వ మనస్సు ద్వారా ఆయన యొక్క ఆలోచన ప్రవహించాలి అంటే, ఆలోచన ప్రసారం అవ్వాలి అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి దానికి ఉపాధి ఏది కావాలి? దాన్ని ఉపాధి ఏమంటున్నాం? మనస్సు అంటున్నాం. మనసు ఆలోచన తయారు చేయదు, వచ్చే ఆలోచనలని పంపిస్తూ ఉంటుంది. పైపు ఎలాగైతే తన ద్వారా ఏది పంపిస్తే అది, ఆ ద్రవ పదార్థము ఏదైతే అది దాన్ని ఫ్లో అయిపోయేటట్టుగా, తన నుంచి అవతలకు వెళ్ళేటట్టుగా పైపు పనిచేస్తూ ఉంటుంది. పైపు ఆ నీళ్ళని ఉత్పత్తి చేయదు కదా, ఉన్న నీళ్ళని తన ద్వారా ప్రవహించేటట్టు చేస్తుంది. అట్లాగే మైండ్ కూడా. ఇవన్నీ ఏంటంటే మనం ఏది చెప్పుకున్నా అది ఉపాధి. ఆ ఉపాధి ద్వారా అది ప్రసారం అవుతుంది, అది ప్రవహించటం. Universal mind brings into existence all the various states of being in manifested solar system. మనం ఈ విశ్వం మొత్తాన్ని మనం ఊహించలేం కాబట్టి దానికి నమూనాగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్. మనం ఒక సోలార్ సిస్టమ్ ఒక నమూనాగా తీసుకున్నాం, మనకి దగ్గరగా ఉంది కాబట్టి మనం రోజు నిత్యము దాంతో వెలుగుతూ ఉన్నాం కాబట్టి నిత్యము మనం సూర్యుడిని చూస్తున్నాం, సూర్యుడితో ఉన్న గ్రహాలని మనం పరిశీలిస్తున్నాం, వాటి యొక్క ప్రభావాలు మన మీద చూపిస్తూనే ఉన్నాయి. అవన్నీ
ఇందులో సోలార్ సిస్టమ్ నుంచి మనం ఒక నమూనాగా తీసుకుని మొత్తం విశ్వం ఎట్లాగా అభివృద్ధి చెందుతూ ఉంటుందో దానికి నమూనాగా ఒక సోలార్ సిస్టమ్ అదే పద్ధతిలో ఏది తీసుకున్నా అదే పద్ధతి జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఒక దాని యొక్క విషయం తెలుసుకోవాలి అంటే అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేస్తున్నాం? ఒక మెతుకు పట్టుకుంటున్నాం. ఒక మెతుకు పట్టుకోగానే ఉడికింది అని ఇంకా ఉడకలేదు లేకపోతే ఇంకా ఉడికింది అన్న విషయము నిర్ధారిస్తున్నాం ఒక్క మెతుకు పట్టుకుని. అట్లాగే ఎందుకని? అన్ని మెతుకుల్లోనూ ఉన్నది అదే కాబట్టి. అట్లాగే ఈ విశ్వంలో ఏది తీసుకున్నా కానీ అదే పద్ధతి ఉంటుంది. అదే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే సోలార్ సిస్టమ్‌ను మనం నమూనాగా తీసుకున్నాం. మనం ఎట్లాగైతే ప్రపంచ పటానికి ఒక కాగితాన్ని పెట్టుకున్నాము మనం. కాగితం మీద ప్రపంచ పటం గీసుకుని, దాని మీద మనం అవన్నీ గుర్తులు పెట్టుకుంటున్నాం. అవన్నీ గుర్తిస్తున్నాం. ఏది ఎక్కడుంది? ఏ దేశం ఎంతవరకు ఉంది? వాటి సరిహద్దులేంటి? నదులెక్కడున్నాయి? సముద్రాలెక్కడున్నాయి? ఇవి గుర్తిస్తున్నాం వాటి మీద. అట్లా ఇది నమూనాగా తీసుకున్నాం సోలార్ సిస్టమ్. బట్ manifested solar system. The various states of being in manifested solar system into existence. Universal mind brings into existence all the various states of being. ఇక్కడ మనం ఏమంటే యూనివర్సల్ మైండ్ బ్రింగ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆల్ ద వేరియస్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్స్ అని అనేటప్పుడు కల్లా మనకేంటి విశ్వ మనస్సు వీటన్నిటిని వ్యక్తం పరిచి ఇవి ఉనికిలోకి వచ్చేటట్టుగా వ్యక్తమయ్యేటట్టుగా ఇది చేస్తోంది విశ్వ మనస్సు అని ఇక్కడ జరిగే పనిని విశ్వ మనస్సుకు ఆపాదిస్తున్నాం. కానీ ఇక్కడ దాంట్లో మధ్యలో ఒక చిన్న మాట చేర్చుకోవాలి, ద్వారా, విశ్వ మనస్సు ద్వారా, త్రూ ద యూనివర్సల్ మైండ్. త్రూ అనే మాట లేకపోతే అది చేస్తున్నట్టుగా మనకి ఫీల్ అయిపోతాం. కాబట్టి మనసే ఇదంతా ఆలోచనల్ని ఉత్పత్తి చేస్తుంది అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. ఆలోచనలు ప్రసారం అవటానికి ఒక ఉపాధి మనసు అన్న విషయం మనకు తెలిసి ఉండాలి. బట్ ఫోహట్ అన్నది మొత్తాన్ని ఎట్లాగా చేస్తుంది చూడండి. మొత్తం అన్నిట్లోనూ తన యొక్క పాత్ర ఉంది. ఒకటే ఇన్నిట్లోనూ ఉండేటప్పుడు కల్లా ఇన్నిట్లోనూ వేరు భావనకి ఇంకా అవకాశం లేకుండా మనకి ఇదంతా ఒకదానికి సంబంధించింది అన్న విషయం మనకు అనుభూతి రావడానికి ఇప్పుడు ఈ ఫోహట్ గురించి మనం చెప్పుకుంటుంటే వాడిలో అవతల వాడిలో యువతల వాడిలో ఎవరు ఎట్లాగా ఏం చేస్తున్నా కావలసిన శక్తి ఈ ఫోహట్. ముందు ఈ మాదిరిగా ఒకే ఒక శక్తి ఉన్నది దాంట్లోకి రావడానికి ఇది ఉపయోగపడుతుంది మనకి. సరే, ఫోహట్ దాని గురించిన విషయం ఏంటంటే మేనిఫెస్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ ఆన్ ఈచ్ ప్లేన్. ప్రతి లోకంలోను ప్రతి తలంలోను. తలం అంటే మనం మళ్ళీ కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి ఆ పదం. లోకం అంటే మనకి 7 లోకాలు మనకు కొంత గ్రహింపు ఉన్నది. ఆ 7 లోకాలు అన్న మాట అనంగానే దానికి సంబంధించి ఊహ వస్తుంది మనకి. దాన్ని ఊహించుకుంటాం మనం. అంటే ఈ లోకాలు అంటాం ప్లేన్ అన్నప్పుడు. ఆన్ ఈచ్ ప్లేన్ ఫోహట్ మేనిఫెస్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇది అనేక రకాలుగా అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఇది కొంచెము ఇంతవరకేనండి ఇది వ్యక్తమయ్యేది అనేది లేదు దీనికి. అనంతం అన్నమాట. అనంతమైన విధాలుగా. ఇంకా వ్యక్తం కావడానికి ఏదైతే ఉందో దానికి కూడా ఇదే పని చేస్తుంటుంది. ఇంకా వ్యక్తం కావాల్సింది ఉంది. అంటే ఒక పెద్ద స్టోర్ హౌస్ ఉందనుకోండి.
పెద్ద గోడౌన్. సగం వరకు తీసాం బయటికి. ఆ బయటికి తీసి దాంతో చాలా రకాల వస్తువులు అలాగా తయారు చేశారు. అలా బయట మనం కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈ వస్తువులే ఇట్లాగా ఉన్నాయా? ఇంతవరకేనా అంటే కాదు. ఇంకా రావాల్సినయి ఉన్నాయి ఆ గోడౌన్‌లో. వాటినన్నిటిని బయటకి తీసుకొచ్చి, వాటికి ఊరికే బయటికి తెచ్చి ఇవ్వటం కాదది. ఫోకట్ అంటే ఏంటి? వాటిని కొన్ని అణువుల్ని కలిపి, అగ్రిగేట్ చేసి, సంయోగం చేసి, ఒక రూపాన్నిచ్చి దానికి, ఆ రూపానికి తాను చైతన్యమై దానిని అభివృద్ధి పరుస్తూ, ఇట్లా అభివృద్ధి పరచడం. కొత్త కొత్త వాటిని తీసుకురావటం. ఇన్ డిఫరెంట్ వేస్ ఆన్ ఈచ్ ప్లేన్. ఇక్కడ ఆయా లోకాల్లో ఏదేది అవసరమో, ఆయా లోకాల్లో జరగవలసిన పనులుకి సంబంధించి ఏదేది అవసరమో అవన్నీ ఆ శక్తులకి సంబంధించి. అంటే ఒక్కొక్క లోకంలో ఆ పని చేయడానికి ఒక రకమైన శక్తి అవసరమవుతుంది. భూలోకంలో ఏ శక్తి అవసరమో మనకి ఆ బుద్ధిమయ లోకంలోనో, లేకపోతే బ్రహ్మలోకంలోనో, ఆధ్యాత్మిక లోకంలోనో ఆ శక్తి వేరుగా ఉంటుంది. అక్కడున్న శక్తి భూలోకంలోకి వచ్చేటప్పటికల్లా ఇక్కడ వేరుగా ఉంటుంది. ఈ లోకానికి తగినట్టుగా. ఆయా లోకాలకి తగినట్టుగా మారుతూ, అనేక విధాలుగా అవి పనిచేస్తూ ఉంటుంది. అది వ్యక్తమవుతూ ఉంటుంది. అండ్ ఈచ్ ప్లేయర్ ఇన్ డిఫరెంట్ వేస్ మేనిఫెస్ట్స్. ఎవరు? ఫోహట్. ఆన్ ఈచ్ ప్లేన్. అంటే ఒక్కదాని గురించి మనం చెప్పుకుంటుంటే, ఈ సృష్టి మొత్తం వచ్చేస్తా ఉంది. అక్కడేం జరుగుతుందో, ఇక్కడేం జరుగుతుందో. ఇప్పుడు ఒకదాని గురించి చెప్పుకుంటున్నాం అనుకోండి, అదెక్కడో ఒక చోట, ఆ కొంచెం ప్రాంతానికి పరిమితమై అంతవరకు దాని విషయమండి. అని సహజంగా మనకి చెప్పబడుతూ ఉంటాయి. కానీ ఫోహట్ ఎక్కడికి వెళ్ళినా ఇదే దర్శనమిస్తుంది. అట్లా మనం మొత్తాన్ని ఆవరించి ఉన్నది ఒకే ఒకటి అన్నది ఎప్పటికప్పుడు మనం గుర్తుకు తెచ్చుకుంటూ, ఈ ఏకత్వ భావాన్ని మనం మనలో మేల్కొల్పేటట్టుగా ఇది చేస్తుంది. ఇప్పుడు వీటిని గురించి మనం ఇలాగ చెప్పుకుంటూ ఉంటే, ఇక్కడున్న డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, రకరకాలైనటువంటి విషయాలు మనకి తటస్థపడుతుంటాయి. ఉండకూడనివి, ఉండవలసినవి, ఉండకూడనివి, రకరకాల పరిస్థితులు. ఇది ఇలాగుందేంటి? అది అలాగ ఉందేంటి? కానీ ఆ అననుకూల పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఆ వ్యతిరేక పరిస్థితులు, అది ఎట్లా పనిచేస్తుంది? దానికి కావాల్సిన శక్తి అది. ఇదిగో ఈ ఫోహట్. అట్లా మనం వాటి అంతర్లీనంగా వెళ్ళటం. బాహ్యంగా మనం ఆగిపోయి, బాహ్యంగా ఆగిపోయేటప్పటికల్లా ఏమవుతుంది? మంచి, చెడు వర్గీకరణ వచ్చేస్తుంది. విభజించటం వచ్చేస్తుంది. ఈ మార్కులు వేయడం వస్తుంది. ఒకటి మనం ఉంచుకుందాం, ఒకటి తీసేసేద్దాం అన్నట్టుగా. ఒకదాన్ని మనం అనుసరిద్దాం, ఒకదాన్ని తీసేసేద్దాం అన్నట్టుగా ఇలాగా వచ్చేస్తుంటుంది. బాహ్యంగా మనం ఆలోచించేటప్పటికల్లా. ఇక్కడ ఈ పరిస్థితులన్నిటిని మనం గమనిస్తుంటే ఎంతో గందరగోళం, ఎంతో గందరగోళం. ఇప్పుడేం చేయాలి? ఇంత గందరగోళం ఎలా నడపబడుతుంది? శక్తి, ఎనర్జీ. ఎనర్జీ లేకుండా ఒక చెడ్డవాడైనా ఆ ఎనర్జీతోనే పని చేయాలి.
ఒక మంచివాడైనా ఎనర్జీతోనే పనిచేయాలి. కాబట్టి కామన్నెస్‌ని మనం తెలుసుకుంటూ ఉండడం. అందరికీ కావాల్సిన ఒకే ఒక పదార్థం ఏదుందో, ఒకే ఒక విషయం ఏదైతే ఉందో, దాని పట్ల మనం దృష్టి పెట్టడం. అప్పుడు ఏకత్వానికి సంబంధించి మనం వెళ్ళిపోతాం. అట్లా గాకుండా మనం బాహ్యంగా ఈ రూప జగత్తు వరకు ఆగిపోయామనుకోండి. ఇదిగో ఇన్ని విభేదాలు, ఇన్ని రకాలైన గందరగోళాలుంటాయి. ఈ గందరగోళాల్లో మనం ఈ మొత్తాన్ని నడుపుతున్న ఏకత్వం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతాం మనం. ఆ ఏకత్వాన్ని మనం అనుభూతి చెందకుండా ఈ సమస్తానికి సంబంధించిన విషయం ఏదో అది మనకి ఆత్మ దర్శనం జరగటము అవకాశం లేదిక. కాబట్టి మనం ఇట్లా ఆత్మ దర్శనంలోకి వెళ్ళటానికి, దైవానుభూతిలోకి వెళ్ళటానికి ఈ ఫోహట్ గురించి మనం చెప్పుకుంటూ ఉండేటప్పుడు కదా, చూడండి. ఇన్ డిఫరెంట్ వేస్ ఆన్ ఈచ్ ప్లేన్ ఫోహట్ మేనిఫెస్ట్స్. ఎక్కడ ఏది జరిగినా, ఎక్కడ చీమ చుట్టుకుమన్నా ఫోహట్. సూది కింద పడ్డ శబ్దం ఫోహట్. అట్లా మనం ఈ మొత్తానికి ఆధారం ఇన్ని రకాలుగా అది మేనిఫెస్ట్ అవుతుంది, అది వ్యక్తమవుతుంది అన్న విషయం. ఆన్ ద ఎర్లీ ప్లేన్ on the early plane, his influence is felt in the magnetic and active force generated by the strong desire of the magnetizer. ప్రారంభంలో, మూలంలో అంటే మనం ఇప్పుడు ఈ కార్యక్రమం ఉదాహరణ తీసుకోండి. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇది ఒక సంకల్పం. ఇది ఇలాగా ఒక అధ్యయనం. సీక్రెట్ డాక్టర్ అనే ఒక పవిత్ర గ్రంథం ఉంది. ఒక మహా అద్భుతమైన పవిత్ర గ్రంథం ఉంది. దాన్ని అధ్యయనం చేసుకుందాం. దాన్ని పఠిస్తూ అధ్యయనం చేసుకుందాం. అది బయలుదేరింది. అయితే ఇది ఇక్కడ ఏంటంటే మనం ఏది చెప్పుకోవాలన్నా ప్రారంభం మూలం ఎక్కడ? అపర స్థితిలో పరమాత్మ యొక్క అక్కడ ఉన్నటువంటి దివ్య సంకల్పం ఏదైతే ఉందో అక్కడ బయలుదేరుతుంది. ఈ మిగతాయన్నీ ఏంటి మధ్య మధ్యలో అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏబి సరళ రేఖ గీసాము. ఏ ప్రారంభ బిందువు అనుకుంటున్నాం మనం. కానీ వాస్తవంగా చూస్తే ఆ రేఖ ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడికో వెళుతుంది. మధ్యలో మనం ఏం చేసాం? 2 బిందువుల దగ్గర మనం గుర్తించాం మనకు కావలసిన విధంగా. అంతేగాని ఈ సరళ రేఖ ఏబి అనే 7 అంగుళాల సరళ రేఖ అది అంతవరకే పరిమితం కాదది. ఏ బిందువు అక్కడ ప్రారంభం కాదది. మనం పెట్టుకున్నాం ప్రారంభం అని. ఇంకా ఎక్కడి నుంచో వస్తుంది అది. అనంతం. సరే బితో ఆగిపోయిందా ఇది? ఆగలేదు. ఎక్కడికో వెళుతుంది అది. అనంతం. ఇంత అనంతమైన ఈ కాల ప్రవాహంలో మనకి అనుకూలంగా మనకి ఎంతవరకు అవసరమో దానికి తగిన విధంగా, మన అవసరాలకి తగిన విధంగా బి అనే ఆ రేఖల్ని గుర్తించాం. ఆ రేఖని, సరళ రేఖని బి అనే బిందువుల దగ్గర గుర్తించాం మనం. అట్లా ఇప్పుడు ఇది ఏంటిది? ఎర్లీ ప్లేన్ ఎక్కడైతే సంకల్పం మొదలైందో, ఆ సంకల్పం మొదలైనప్పుడు సంకల్పానికి కావాల్సిన శక్తి, అయస్కాంత శక్తి, ఆకర్షణ శక్తికి సంబంధించి మ్యాగ్నెటిక్ ఫోర్స్
is felt in the magnetic and active force generated by the strong desire of the magnetizer. తాను పెక్కులు కావాలి అన్న ఒక బలమైన, ఒక బలీయమైనటువంటి ఒక దివ్య సంకల్పం. ఆ సంకల్పంలోనే ఎట్లా వచ్చింది ఆ సంకల్పం? మ్యాగ్నటైజర్ అంటే అయస్కాంతీకరణం చేయించేటటువంటి వాడు, అయస్కాంత గుణాన్ని కలుగ చేయగలిగిన వాడు, అయస్కాంత శక్తిని కలుగు చేయగలిగిన వాడు మ్యాగ్నటైజర్. ఆ మ్యాగ్నటైజర్ యొక్క డిజైర్, ఆ దివ్య సంకల్పం. అంటే సంకల్పం ఎలాగో వచ్చింది? మ్యాగ్నెటిజంతో, మ్యాగ్నెటిక్ తో వచ్చింది, శక్తితో వచ్చింది. శక్తి లేకపోతే సంకల్పానికి ఇంకా అర్థం లేదు. ఇక సంకల్పం అలా ఉంటుంది, తాను పెక్కులు కావాలి అంతే. దానికి ఏది తోడైంది? మ్యాగ్నెటిక్ అండ్ యాక్టివ్ ఫోర్స్ generated by the strong desire of the magnetizer. అక్కడ ఫోహట్ ఆ మాదిరిగా అలా వ్యక్తమైంది. అక్కడ దాని యొక్క ప్రభావము అట్లా మొదలైంది. ఈ సంకల్పం ఈ విధంగా ఈ సృష్టి ఇలా వ్యక్తం అవ్వాలి, తాను పెక్కులు కావాలి అనే ఒక అద్భుతమైన దివ్య సంకల్పం. అక్కడ ఈ ఫోహట్ గురించి మనము ఎలాగా మనం తెలుసుకోగలం? ఈ ఫోహట్ అనేది దాని యొక్క ప్రస్తావన అక్కడ ఉంది, దాని ప్రమేయం ఉంది. అక్కడ హిస్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఫెల్ట్. మనం దాన్ని అనుభూతి చెందగలం. అలాగే ఇన్ ద మ్యాగ్నెటిక్ అండ్ యాక్టివ్ ఫోర్స్ జనరేటెడ్ బై ద స్ట్రాంగ్ డిజైర్ ఆఫ్ ద మ్యాగ్నటైజర్. ఎవరైతే ఆ దివ్య సంకల్పాన్ని కలిగిస్తున్నాడు, దివ్య సంకల్పానికి ఆధారమైనడు, అంటే ఆయన ఉండడం వల్ల ఆ సంకల్పం బయలుదేరింది. ఆయన ఉండడం వల్ల ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఆ ఫోర్స్తో, ఆ శక్తితో ఈ సంకల్పం జత కలిసింది. రెండు ఒకటిగా అయిపోయాయి అక్కడ. మ్యాగ్నెటిజం, మ్యాగ్నటైజర్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, మ్యాగ్నటైజర్ రెండు ఒకటిగా ఆ సంకల్పంగా అయిపోయింది అక్కడ. సో అంత బలీయమైన శక్తితో, ఆ అయస్కాంతీకరణ శక్తితో, ఆకర్షణ శక్తి. అయస్కాంత సంబంధం అంటే ఆకర్షణ. ఆన్ ద కాస్మిక్, తర్వాత ఈ విశ్వానికి వచ్చేటప్పుడు విశ్వస్థాయికి ఇక నెమ్మదిగా సృష్టి వ్యక్తమవుతూ ఈ విశ్వస్థాయికి వచ్చినప్పుడు ఈ ఫోహట్కి సంబంధించి ఎట్లా మనకి తెలుస్తుంది ఎక్కడ ఉంది అని? ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ పవర్ దట్ క్యారీస్ అవుట్ ద ఫార్మేషన్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద ప్లానెటరీ సిస్టమ్ డౌన్ టు ద గ్లోవామ్ అండ్ సింగిల్ డైసీ. అక్కడతో ఆగిపోలేదు దాని యొక్క ప్రభావం. ఫోహట్ యొక్క ప్రభావము ఆ సంకల్పం దగ్గర ఒక అయస్కాంతీకరణ శక్తిగా, ఒక ఆకర్షణ శక్తిగా అక్కడ పనిచేస్తుంది. అక్కడి నుంచి దిగువ స్థాయికి వచ్చింది. దిగువ స్థాయిలో కాస్మిక్ లెవెల్లో, విశ్వస్థాయిలో చూసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ థింగ్స్, మొత్తం రకరకాలైనటువంటి ఆకారాలు, రకరకాల వస్తువులు
ఇవన్నీ తయారు చేయబడుతూ ఉండడం. వాటి ఆకారాలను రూపుదిద్ది వాటికి చైతన్యంగా మారి వాటిని అభివృద్ధి పరచటం. ఆ విశ్వస్థాయిలో జరుగుతున్నదది. ఫ్రమ్ ద ప్లానెటరీ సిస్టమ్ ఆ విశ్వస్థాయిలో నుంచి గ్రహ స్థాయిలోకి దిగినప్పుడు డౌన్ టు ద గ్లోవామ్ ఈ భూలోకానికి వచ్చేసి పూర్తిగా భౌతిక స్థాయికి స్థూలాతి స్థూలమైన స్థితికి వచ్చేటప్పటికల్లా గ్లోవామ్ మినుగురు పురుగు. మినుగురు పురుగు మన రాత్రిపూట ఒక టార్చ్ లైట్ లాగా పనిచేస్తుంటుంది. అది వెలుగుతూ ఆరుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంత ప్రకాశం ఉంటుంది. అంత చిమ్మ చీకట్లో అసలు ఏమాత్రం గాఢాంధకారంలో ఆ మినుగురు పురుగు చూసినప్పుడు మనం ఎంత వెలుతురుని అది ఇస్తూ ఉంటుందో. ఆ గ్లో వామ్ వరకు అది పనిచేస్తుంది ఎఫ్ఓహట్. ఎఫ్ఓహట్ యొక్క అనేక వ్యక్త రూపాలు అండ్ సింపుల్ డైసీ అంటే అదొక పుష్పం, ఒక చిన్న పువ్వు. అది ఎలాగుంటుంది, మధ్యలో యెల్లో సెంటర్, మధ్యలో పూర్తిగా పసుపు పచ్చగా ఉండి, ఆ పుష్పము మధ్యలో పసుపు పచ్చగా ఉండి చుట్టూ తెల్లటి రేకులుగా ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి పుష్పాలన్నిటిలోకి చిన్నదిగాను ఉంటుంది. కానీ అది ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మధ్యలో పచ్చటి పసుపు, చుట్టూ తెల్లటి రేకులు. అంతదాకా అది కూడా ఆయన యొక్క వ్యక్త రూపం. ఆ ఫోహట్ యొక్క ఆ దివ్య సంకల్పం దగ్గర మొదలుపెట్టి ఇక్కడ దాకా ఈ స్థూలంలో ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా ఈ సృష్టి ఉన్నంత కాలం సృష్టి ఇంకా కొత్తవే వస్తూ ఉంటాయి. కొత్తవి వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం చూడనివి వస్తూ ఉంటాయి. ఇంకా రావాల్సినవి ఉన్నాయి గదా! ఇప్పటి వరకు ఎప్పుడు గూడా అంతకు ముందుది గాకుండా కొత్తయి వస్తా ఉన్నాయి గదా! ఒకటేదో చూస్తున్నాం మనం. ఈ లోపల అది కనుమరుగైపోయింది. ఇంకొకటొచ్చేసింది. కొత్తదొచ్చేసింది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? ఆయన యొక్క వ్యక్త రూపాలు. ఫోహట్ యొక్క ద ప్లాన్ స్పెషల్ థింగ్. Planetary system down to the glowworm and simple dicey, the plan special thing. He is metaphysically అంటే మనం భౌతిక శాస్త్రం ఫిజిక్స్ అంటే భౌతికంగా, ఫిజికల్ అంటే భౌతికంగా, మెటాఫిజికల్ అంటే సూక్ష్మంగా. ఈ భౌతిక రూపానికి రాకముందు ఉన్నటువంటి స్థితి. ఆ తర్వాత ఇది భౌతిక రూపాన్ని పొందింది. అట్లా మెటాఫిజికల్లీ ద ఆబ్జెక్టివైజ్డ్ థాట్ ఆఫ్ ద గాడ్స్. ఇదంతా ఎవరి ద్వారా ప్రసారం అవుతుంది? ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్స్ ద్వారా. ధ్యాన్ చౌహాన్లు ఉన్నారు. వాళ్ళు నిరంతరం ధ్యానం ద్వారా ప్రసారం చేస్తూ ఉన్నారు. ఏ విషయాన్ని? ఆ ఐడియేషన్, ఆ ఆలోచన, ఆ సంకల్పాన్ని, ఆ దివ్య సంకల్పాన్ని, ఆ పరాస్థితిలో ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని అలా నిరంతరము ప్రసారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రసారం చేయటంలో క్రమక్రమంగా కిందకి దిగుతూ అది దానికి తగ్గట్టుగా అక్కడ ఆయా లోకాల్లో ఆయా వస్తువులు తయారవుతాయి. చివరికి ఇక్కడ వ్యక్త ప్రపంచంలోకి అది వస్తుంది. వ్యక్త సృష్టిలోకి. వీటిని వ్యక్తపరిచేటట్టుగా ఆబ్జెక్టివైజ్డ్ గా చేసేటట్టుగా ఆబ్జెక్టివైజ్డ్ థాట్ ఆఫ్ ద గాడ్స్. సూక్ష్మంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఆలోచనని
దైవంలో ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని, సూక్ష్మంగా ఉన్న సంకల్పాన్ని మిగతా దేవతల ద్వారా అది ప్రసారం అవుతూ ఇక్కడ వ్యక్తమయ్యేటట్టుగా చేస్తుంది. ఆబ్జెక్టివైజ్డ్ థాట్ ఆఫ్ గాడ్స్ ద వర్డ్ మేడ్ ఫ్లెష్. చివరికి ఏమవుతుంది? ఫ్లెష్ గా మారుతుంది, మాంసయుతముగా. అంటే రూప జగత్తుకి సంబంధించి పూర్తిగా భౌతిక స్థాయికి, స్థూల జగత్తుకి వస్తుంది. అంతకుముందు మాంసం లేదు కదా. ఇప్పుడు మనం శుక్రశోణితాలు కలిసినాయి, శుక్రశోణితాలు కలవలేదు, అసలు ఏ ప్రస్తావన లేదు అక్కడ. శుక్రశోణితాలు కలిసినాయి, ఒక సంకల్పం బయలుదేరింది, శుక్రశోణితాలు కలిసినాయి. కలిసేటప్పుడు కల్లా ఒక బుడగలాగా ఏర్పడింది. దాంట్లో మాంసం ఏమీ లేదు, ఫ్లెష్ లేదు. అది క్రమక్రమంగా ఏమైంది? పిండము ఏర్పడి అది ఎదుగుతూ పూర్తిగా శిశువుగా మారి ప్రసవింపబడింది. ఫ్లెష్ తో, మాంసంతో ప్రసవింపబడింది. పూర్తిగా స్థూలాతి స్థూలానికి రావడం ఫ్లెష్ అనేటప్పుడు. అంతకుముందు దాని స్థితి ఏంటి? వరడ. వరడ అంటే నాదము, సంకల్పము. సంకల్పమే స్థూలాతి స్థూలంగా ఇక్కడ మనకి రూప జగత్తుగా కనిపిస్తుంది. అంటే చైతన్యంతో కూడిన రూపము, చైతన్యంతో కూడిన రూపము. అందువల్ల ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? తన మాంసాన్ని తినమని, నా మాంసాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి అని ఆయన ఎలుగు తెరవటం చేశాడు. అందరినీ ఉద్దేశించి అందరికీ తెలియజేస్తుంది. ఏంటిది? ఈ మాంసం ఏంటి? వర్డ్ మేడ్ ఫ్లెష్. ఆ వర్డ్ ఎక్కడది? దివ్య సంకల్పం, తాను పెక్కులు కావాలి. ఒకడే ఇన్ని కావడం, ఈ విషయాన్ని గ్రహించండి. నా మాంసం తినడం అంటే ఈ మాంసం ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని గ్రహించండి. మాంసం అనేది ఇక్కడ ఇన్ని రకాల దేహాలు, ఇన్ని రకాల దేహాలకి సంబంధించిన మాంసము, అటు జంతువులు, ఇటు మనుషులు, ఎన్నెన్నో రకాలు, వీటన్నిటికి సంబంధించిన మాంసము ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? తినండి అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది గ్రహించండి. మొత్తం ఒకే పదార్థంతో తయారైంది, ఒకే సంకల్పం, ఒకే దివ్య సంకల్పం. ఎట్లాగా వచ్చింది? ఇక్కడ ఫ్లెష్ గా వచ్చింది, బ్లడ్ గా వచ్చింది, మాంసముగా, రక్తముగా. రక్తము చైతన్యానికి, ప్రాణశక్తికి గుర్తు. ప్రాణశక్తి మరి ఆ రక్తం ద్వారానే కదా ప్రాణశక్తి ప్రవాహం జరుగుతుంది. అలాగే ఈ మాంసంతో ఈ దేహం నిలబడుతుంది. అట్లా ఈ రెండిటి ద్వారా ఆ సంకల్పము, ఆ దివ్య సంకల్పం, ఆ వర్డ్ అన్నది ఏదైతే ఉందో, మేడ్ ఫ్లెష్, మేడ్ బ్లడ్, ఆ విషయాన్ని గ్రహించండి అన్న విషయంతో ఆయన చెప్పాడు అన్న భావంతో ఆయన చెప్పడం జరిగింది. కొన్ని మనం భౌతికంగానే లిటరల్ మీనింగ్ తీసుకుందాం. మామూలుగా మనం వాడుక భాషలో ఉన్న పదాలకి సంబంధించిన అర్థం, ఏ అర్థం వాడుకుంటాం, ఏ అర్థము మనం తెలుసుకుంటాము, ఆ అర్థంలో మనం తీసుకుంటే మరి ఆయన యొక్క మాంసము, ఆయన రక్తం ఎంత మందికి వస్తుంది? మరి అట్లా ఒక ఇద్దరు ముగ్గురు, ఒక 10 మంది కోసం ఆయన రాలేదు కదా. సమస్త సృష్టి జనుల కోసం వచ్చారు, సమస్త మానవాళి కోసం. అందరూ ఆధ్యాత్మిక అభివృద్ధి, పరిపూర్ణతలు పొందాలని చెప్పి వచ్చిన వాడు. ఆయన ఏది చెప్పినా అందరి కోసం చెప్తాడు, ఏదో ఒక 10 మంది కోసం చెప్పడు కదా. ఇట్లా మనం జాగ్రత్తగా ఇట్లాగా చూసుకుంటే ఆబ్జెక్టివైజ్డ్ థాట్, హీ ఈజ్ మెటాఫిజికల్లీ
అక్కడ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఆ దివ్య సంకల్పం ఇట్లాగా మెటాఫిజికల్లీ ద ఆబ్జెక్టివైజ్డ్ థాట్ ఆఫ్ ద గాడ్స్ క్రమక్రమంగా అది వ్యక్త సృష్టిలోకి వస్తూ పూర్తిగా